నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ అనాలోచిత చట్టాలను సంఘటితమై తిప్పికొడదాం. న్యాయవాదులు చేపట్టిన దీక్షలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. సాగునీరు విడుదల చేయాలని కోరుతూ ఇరిగేషన్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ప్రకాశం జిల్లా రైతులు. ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగం అందించిన చట్టాలను సైతం తుంగలో తొక్కి ఇష్టానుసారంగా తమ అవసరాల కోసం తీసుకువస్తున్న అనాలోచిత చట్టాలను రద్దు చేసే వరకు సంఘటితమై పోరాడాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్లు పాలకుల తీరుపై తీవ్రంగా స్పందించారు. భూ హక్కు చట్టం 512 జీవోను తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదుల సంఘం నాయకులు నిరసన కార్యక్రమాలను గత నెల రోజులుగా నిర్వహిస్తున్న క్రమంలో 27/23 భూ హక్కు చట్టం వల్ల ప్రజల ఆస్తులకు భద్రత ఉండదని, ప్రైవేట్ ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని, ఈ విషయంలో న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్న తీరును నిరసిస్తూ న్యాయవాదులు విధులు బహిష్కరించి రీలే దీక్షలు చేస్తున్న క్రమంలో మంగళవారం జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు దీక్ష శిబిరానికి చేరుకొని తమ మద్దతు తెలుపుతూ శిబిరంలో బైఠాయించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే చట్టాలను చేసే విషయంలో చర్చలు నిర్వహించి ప్రజల ఆలోచనలు తెలుసుకొని దానికి అనుగుణంగా చట్టాలను తీసుకురావాలని, జగన్మోహన్ రెడ్డి పాలనలో వారి ప్రయోజనం కోసమే చట్టాలు చేసుకుంటూ ప్రశ్నించే వారి గొంతు నొక్కే విధానాన్ని అమలు చేస్తున్నారని, గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను సేకరించి చట్టం వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించే కార్యాచరణ చేపట్టాలని సూచించారు. భూ హక్కు చట్టాన్ని తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం స్పష్టంగా కనపడుతుందని, ఈ విషయంపై హైకోర్టులో పిల్ వేయాలని సూచించారు. ఎవరిని మోసం చేయడానికి భూ హక్కు చట్టం తెచ్చారని వారు ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థను కూడా కించపరిచే విధంగా నేటి పాలకుల తీరు ఉందని, ఎందుకు ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ న్యాయ వ్యవస్థచే మొట్టికాయలు స్వీకరిస్తున్నారని పాలకుల తీరును ఎద్దేవా చేశారు. ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు న్యాయవాదులు చేసే పోరాటానికి టీడీపీ, జనసేన అండగా ఉంటాయని తెలిపారు. ఈ సంఘీభావ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు గ్రామాల్లో మనం నిర్వహించాల్సిన గ్రామ సభలు ఇప్పుడుగా జరగాల్సింది, ముందే జరగాల్సింది. గ్రామ సభలు కానీ, ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కానీ, ఈ చట్టం గురించి నిపుణులతో మాట్లాడడం కానీ, న్యాయ నిపుణులతో మాట్లాడడం కానీ, సలహాలు తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా డ్యూ కన్సల్టేషన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చేయాల్సిన సందర్భం. దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్ర శాసనసభలో జరగాల్సిన చర్చలు కూడా సరైన రీతిలో జరగడం లేదు. కాబట్టి ఇటువంటి చట్టాలపైన పూర్తి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా విఫలమవుతున్నారు. ఈ చట్టం బేసికల్గా అన్డెమోక్రాటిక్, రాజ్యాంగానికే విరుద్ధం, సామాన్యుడికి మన రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని ఉల్లంఘించుతూ న్యాయ వ్యవస్థని పక్కదారిని తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆలోచిస్తోంది. మీరందరూ ఈరోజు ఈ దీక్షా శిబిరంలో గత 2 వారాల నుంచి కూర్చుని మీరు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి ఒక అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి మీ అందరం కూడా ఈరోజు జనసేన పార్టీల నుంచి వచ్చి మీకు మద్దతు తెలపడం ప్రధాన కారణం అదే. వీళ్ళు పెట్టిన సబ్ క్లాజులు, లేదా పలానా ఆఫీసర్ని కలవాలి, పలానా చోట పోయి మన టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేదా ఈ క్రాప్ కోసం మీరు ఇవన్నీ కూడా నమోదు చేయాలి, ఇటువంటి వివరాలు సామాన్యులకు తెలియదు. వాళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఏంటంటే ప్రభుత్వం నుంచి నిజాయితీగా మా వ్యవసాయ భూముల్ని, మా భవనాల్ని, మాకున్న స్థిరాస్తుల్ని రక్షించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలి. అంతేగాని ఉన్న వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వార్థం కోసం ఈ భూమి హక్కుల చట్టం గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని
సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒకసారి ఆలోచించి ఎందుకు మన తరఫున ఈ న్యాయ పోరాటం చేస్తున్నారు, న్యాయవాదులు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, క్షేత్రస్థాయిలో భూ కబ్జాలు, ఇటువంటి అంశాలపైన వాళ్ళు రాజకీయ నేపంతో, రాజకీయ కోణంతో వీళ్ళు తీసుకొచ్చిన ఈ చట్టం తప్ప సామాన్యుడికి ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వాలి, తన ఆస్తులకి గౌరవం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే విధంగా ఎవరు దానికి విరుద్ధంగా వెళ్ళలేరనే భరోసా మాత్రం ఈ చట్టం కల్పించడం లేదు. మీరు ఒక పట్టాదారు పాస్పోర్ట్ కోసం ఎన్ని ఇబ్బందులకు మీరు గురవుతారో, ఏ విధంగా అధికార యంత్రాంగం మిమ్మల్ని తిప్పుతుందో మీకు తెలుసు. రాజకీయ వ్యవస్థ దాన్ని ప్రశ్నించడానికి లేకపోతే పూర్తి స్థాయిలో మీకు న్యాయం జరగదు. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాన్ని సమాజానికి ప్రభుత్వ పరంగా జరిగే నష్టాన్ని నివారించడానికి తమ వంతు ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమంలో కార్యదీక్ష పరులై ప్రజా వ్యతిరేక చట్టాలని వ్యతిరేకించేదానికి ముందుగా ఒక అడుగు ముందుకు వేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. న్యాయపరమైనటువంటి కోణాలని మనం సృజించలేకున్నటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడవచ్చు. వాటిని మరి చర్చించుకోవడానికి, వాటిని పొరపాటు జరిగితే ఆ పొరపాటును సర్దిద్దుకోవడానికి న్యాయ వ్యవస్థను పొందుపరుచుకున్నటువంటి, రాజ్యాంగబద్ధంగా ఏర్పరచుకున్నటువంటి అంశాల జోలు కూడా వీళ్ళు రావడానికి ప్రయత్నించే పాలనని మనం చూస్తూ ఉన్నాం. అది ఎందుకు చీకటి జీవోలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరి కోసం ఈ చీకటి జీవోలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కొంత రాజకీయ పరంగా కొన్ని తప్పులను కూడా కాయటానికి ప్రయత్నించే వ్యవస్థలో మనం కొనసాగుతూ ఉన్నాం. తప్పుని తప్పుగా చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజున న్యాయ వ్యవస్థలను కూడా కించపరిచేలాగా వ్యవహరించే పాలన ఈనాడు ఉందా లేదా అనేది మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ తప్పుడు జీవోలు ఇస్తూ ఉన్నారు? ఎందుకు న్యాయ వ్యవస్థ ద్వారా మొట్టికాయలు మొట్టించుకుంటా ఉన్నారు? ఇదేనా మీ శాసన వ్యవస్థ? ఇంకా పైన ఎంతవరకు వెళ్ళారు? ఈ శాసన వ్యవస్థలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ రాజ్యాంగాన్నే పునః పరిశీలించాలి అనే భావంతో కూడినటువంటి పాలన ఈ రోజున జరుగుతూ ఉందంటే సిగ్గుచేటు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఇది ఒక తప్పు కాదు. ఇవాళ ఈ భూ హక్కుకు సంబంధించిన జీవో ఇవ్వటం అనేది వీళ్ళకి మామూలుగా పరిపాటి అయింది. మీ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క కర్తవ్యంగా భుజస్కంధాల మీద వేసుకొని మీరు నడిపిస్తున్నందుకు నిజంగా మీకు ధన్యవాదాలు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడిచే విధానం స్వస్తి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మా ముత్తాత సంపాదించిన ఆస్తికి, మా తాత ఇచ్చిన ఆస్తికి, మా నాయన ఇచ్చిన ఆస్తికి, నా ఆస్తికి సిగ్గు లజ్జుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీ బొమ్మ వేసుకోవడానికి, నీ బొమ్మ వేసుకొని మాకు ఇస్తావా? నా ఆస్తి మీద నీ బొమ్మ ఏంటని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గపు చర్యలు, ఇలాంటి నిరంకుశత్వ వైఖరి, ఇలాంటి భయపెట్టి బతికే పాలనకి అంతమందించబోతా ఉంది. ఇవాళ యుద్ధం నువ్వు 10 మందిని మారిస్తే కాదు, లేదా సీట్లు మారిస్తే కాదు, 5 కోట్ల ఆంధ్రులు నిన్ను మార్చాలనుకుంటారు. నిన్నే ముందర మారుస్తారు, మిగతా వాళ్ళని కాదు మార్చేది. ఇంత దుర్మార్గంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని మనం ఇంతవరకు చూడలేదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ సమాజాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నందుకు మీ అందరికీ కూడా లాల్ సలాం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఐఎమ్ సెల్యూటింగ్ టు యువర్ ప్రొఫెషన్, బీయింగ్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ది సొసైటీ. సంపూర్ణమైన మద్దతు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వం. సమాజాన్ని కాపాడే ప్రతి అంశంలో కూడా మీకోసం మేమున్నాం. నూతనంగా పార్టీ పదవులు పొందిన ప్రతి ఒక్కరూ 2024 ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అనాబత్ని శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి రూరల్ మండలానికి సంబంధించి నూతనంగా పార్టీ పదవులు పొందిన నేతలు మంగళవారం గంగన్నమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అనాబత్ని శివకుమార్ ను కలిసి శాలువా పూలమాలలతో సత్కరించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు శక్తి వంచన లేకుండా అందరూ కష్టించి పనిచేయాలని ఆయన సూచించారు.
తెనాలి రూరల్ మండలానికి సంబంధించి కూడా మరి మొట్టమొదటి రోజు నుంచి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆశీస్సులతో మళ్ళీ పార్టీ అధికారం తెచ్చేదానికి అందరూ కూడా అన్ని గ్రామాలకు సంబంధించి కూడా అన్ని కులాల ఈక్వేషన్తో ప్రతి ఒక్క కార్యకర్త కూడా న్యాయం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా మరికొందరికి ఎవరికైతే పదవులు రాలేదో వాళ్ళందరికీ కూడా అన్ని కుల ఈక్వేషన్లను బట్టి నామినేటెడ్ పదవుల్లో కానీ మరెన్నో ఇంకా ఎస్సీసీలు బీసీసీలు అదేవిధంగా రైతు సంఘంలో ఇవన్నీ కూడా పదవులు వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెనాలి మండలానికి ట్రెజరర్గా నన్ను నియమించినందుకు గౌరవ శాసనసభ్యులు శివకుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీ తరఫున నాకు అప్పచెప్పిన బాధ్యతని నెరవేరుస్తానని హామీ ఇస్తూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపు. పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో కనీస చలనం లేదని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారానికి 8వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళవారం సందర్శించి కార్మికులకు మద్దతు తెలిపారు. ప్రజల సమస్యలపై పాలకుడికి స్పందించే హృదయం ఉండాలని, గతంలో పాదయాత్ర చేసిన మహానుభావులు ప్రజల సమస్యలు తెలుసుకునేవారు. జగన్ మాత్రం అధికారం కోసమే అబద్ధాలతో పాదయాత్ర చేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి అయ్యాక వారంలో సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పి ప్రభుత్వం వచ్చాక మర్చిపోయారని గుర్తు చేశారు. మున్సిపాలిటీలో అన్ని రకాల ట్యాక్స్లు పెంచారు. ఆ డబ్బులు ఎటుపోతున్నాయి? కార్మికులు అడిగిన డిమాండ్లు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో అభివృద్ధి లేదని, ఎక్కడ చూసినా అన్ని స్కామ్లేనని తెలిపారు. మంత్రి, అధికారులు, ముఖ్యమంత్రి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించవచ్చు, కానీ ముఖ్యమంత్రిని కలిసే దారే లేదని తెలిపారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100% ఆర్థిక ఇబ్బందులు ఉన్న మీ జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించని పక్షంలో పవన్, చంద్రబాబు ఆధ్వర్యంలో ఎందాకైనా పోరాడతామని తెలిపారు. పారిశుద్ధ కార్మికుల పరిస్థితి, మున్సిపల్ ఎంప్లాయీస్ పరిస్థితి రాష్ట్రంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇప్పుడు కాదు, ఇది దాదాపు 1-2 సంవత్సరాల నుంచి మాకు కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళకున్న సమస్యల పైన చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎక్కడ కూడా స్పందించాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వం నుంచి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఈఎస్ఐ హాస్పిటల్లో మీరు కార్డు చూపించుకుంటే ఆ ఎంప్లాయీ కార్డు మీకు అన్ని విధాలుగా ఆరోగ్య సమస్యలు లేకుండా వర్తించేటట్టు వాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ అద్భుతమైన గాంధీ మార్కెట్ కాంప్లెక్స్లో ఆ రోజు మీ అందరి కోసం ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేసాం 5వ అంతస్తులో ఉచితంగా. మన మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి వాళ్ళ బిడ్డల పెళ్లిలో లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే వెనకాల మొత్తం మీకు ఇదే బిల్డింగ్లో ఉచితంగా మీకు ఆ రోజున కళ్యాణ మండపం లాగా కూడా ఏర్పాటు చేద్దామని ఆ రోజు నిర్ణయించుకున్నాం. ప్రభుత్వం నడిపించడం అనేది అంత సులభమైన పని కాదు, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ మీకు ఆ మాత్రం మర్యాద ఇవ్వకుండా పిలిచి ఒకసారి మీతో కూర్చొని చర్చించి ఏ విధంగా మనం కొన్ని అంశాలపైన మీరు లేవనెత్తిన కొన్ని అంశాలు, ఈ 5 అంశాలు ఉన్నాయో ఈ 5 అంశాలని ఏ విధంగా మనం పరిష్కారం చేసుకోగలుగుతామని ప్రభుత్వం నుంచి స్పందించకపోతే మాత్రం మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు కూడా నమ్మకంతో ఈ ప్రభుత్వానికి మీరు ఓట్లు వేసారు, నిలబెట్టారు. లేకపోతే ఇంత అధిక సంఖ్యలో వీళ్ళకి మెజారిటీ వచ్చేది కాదు. ఈరోజు అంగన్వాడీ మహిళల పాపం వాళ్ళ కేంద్రాలు మూసేసి వాళ్ళు రోడ్లపైన వచ్చి కూర్చున్నారు. మీరు పారిశుద్ధ కార్మికులుగా, మున్సిపల్ ఎంప్లాయీస్గా మీరు రోడ్డు మీద వచ్చి నిలబడ్డారు. ఇంతకుముందే ఇంకో శిబిరానికి వెళ్ళాం. లాయర్లు అక్కడ ముందుకు వచ్చి కొత్త చట్టాలు ఏదైతే విరుద్ధంగా తీసుకొస్తున్నారు, రాజ్యాంగానికి విరుద్ధంగా, దాని గురించి కూడా పోరాడుతున్నారు. ప్రతి రంగాన్ని ఇబ్బంది పెట్టారు. దాన్ని మీరు గుర్తించాలి. అసలు తెనాలి మున్సిపాలిటీ అంత అద్భుతంగా ఈరోజు ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మన ఎంప్లాయీస్కి మనం అందుబాటులో ఉండి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం అయ్యేటట్టు చర్యలు తీసుకునే పరిస్థితి ఉండాలి ఇక్కడ మనకి. కానీ వాళ్ళు ఆ మాత్రం కూడా సంక్షేమం గురించి ఆలోచించడం లేదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు, నిజంగానే పారిశుద్ధ కార్మికులు, అందులో ప్రత్యేకంగా రెల్లి కులస్తులు ఏ విధంగా కష్టపడి పాపం పొద్దున్న లేస్తే వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించకుండా మన పట్టణం గురించి, మన గ్రామాల గురించి, ఇతర ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి వాళ్ళు కష్టపడతారు. దాన్ని మేము గౌరవిస్తున్నాం. మీకు ఖచ్చితంగా ఆదరించే విధంగా ప్రభుత్వం మారాలి. జనసేన పార్టీ
రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీతో మేము ఒక మంచి ప్రభుత్వం తీసుకొచ్చి మీ అందరికి కూడా అండగా నిలబడే విధంగా ప్రతి ఒక్కరికి మీరు కోరిన విధంగా కొన్ని ఆర్థికమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని తప్పకుండా మీకు మేలు చేసే విధంగా ఒక ప్రయత్నం మాత్రం డెఫినెట్గా మేము చేస్తాం. పారిశుద్ధ కార్మికులకి ప్రత్యేకంగా నేను మాటిస్తున్నాను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున 100% మీ అందరికీ అండగా నిలబడడానికి రాబోయే రోజుల్లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తప్పకుండా మీకు అన్ని విధాలుగా అది ఒక్కోసారి సందర్భంలో ఆర్థిక ఇబ్బందులు అయినా సరే మీ జీవితాల్లో వెలుగొచ్చే విధంగా తప్పకుండా మేము జనసేన పార్టీ నుంచి మీకు కట్టుబడి ఉంటాం. మీ జీవితాల్లో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మీకు పైపెచ్చు సమ్మె చేస్తే మళ్ళా మీ మీద కేసులు పెడతామని వీళ్ళు బెదిరిస్తూ అంటే ఎంత దుర్మార్గంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతుందో చూడండి. ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకు అన్ని హామీలు కూడా సమంజసం అనిపించినాయి, ప్రతి కోరిక కూడా సమంజసమే. కానీ నువ్వు ఇవాళ అధికారంలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఏ ఒక్క కోరిక కూడా సమంజసం కాదు, అన్నీ అసమంజసమే. అంటే నువ్వు కూర్చుంటే ఒకటి, ఇంకోళ్ళు కూర్చుంటే ఒకటి అన్న సంధానం వల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గమనించమని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. అన్న రాగానే చేస్తానన్నాడు, సరే పాపం అన్నకేదో కొంచెం ఇబ్బందులు ఉంటేలే ఇవాళ కాబట్టి 1 నెల కాబట్టి 2 నెలలు చేస్తాడు అనుకుంటే 2 నెలలు దాటి 3 నెలలు దాటి దాదాపు 4.5 సంవత్సరాలు అయితే ఈ రోజున వచ్చి ఒకసారి గుర్తు చేసి అన్నా నువ్వు ఇట్లా అన్నావు అని చెప్పేసి మరి మాట్లాడి ఈయన చెప్తాడు కదా నా అక్కలమ్మలు చెల్లెలమ్మలని, ఆ అక్కలమ్మలు చెల్లెలమ్మలు అందరూ కూడా ఇవాళ వచ్చి అన్నా నువ్వు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చంటే మీ మీద కేసు పెడతానంటారా? సో ఖచ్చితంగా ఈ రోజున జనసేన పార్టీ నుంచి మేము చెప్తున్నాం, మీ న్యాయమైన పోరాటానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా మద్దతు. ఇప్పుడు ఒక చిన్న విరామం.